తెలంగాణలో పీఎస్సీ చైర్మన్ పదవి మీద రచ్చ మొదలైంది. అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. దీనిపై ఈ రోజు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవనున్నారు. అరికెపూడి కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణలో పీఎస్సీ చైర్మన్ పదవి మీద జరుగుతున్నటువంటి డిస్కషన్ మనం చూస్తున్నాము. అరికెపూడి గాంధీని నియమించిన నేపథ్యంలో బీఆర్ఎస్ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారంటూ క్వశ్చన్ చేస్తోంది. వివరాలేంటి? చర్చ కూడా జరుగుతా ఉంది. మొత్తానికి అరకపూడి గాంధీని కూడా అసెంబ్లీ గాంధీని నియమిస్తూ కూడా పిఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదైతే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని కూడా ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ రోజు గవర్నర్ కూడా కలిసి తమ యొక్క అంటే ఏదైతే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడాన్ని కూడా ఆ పార్టీ ఫిరాయింపులో దానిపై చేస్తా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నామినేషన్ అరకపూడితో నామినేషన్ వేయించింది. ఏదైతే కాంగ్రెస్ ఒక్కసారిగా కూడా అంటే బీఆర్ఎస్ నేతలు 3 ఎమ్మెల్యేలను కూడా సూచించడం జరిగింది. దానికి సంబంధించి అది కాకుండా అరకపూడి గాంధీనే నామినేషన్ వేయించినటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా కూడా అంటే ఎందుకంటే 3 కాకుండా ఇప్పుడు మరొకరి పేరు కూడా తెరపైకి రావడంతో కాంగ్రెస్ లో చేరారని కూడా అతనిపై కూడా గవర్నర్ తో కలవడంతో పాటు అదేవిధంగా ఆయనపై స్పీకర్ ను కూడా కలిసి పార్టీ ఫిరాయింపులపై కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. అరకపూడి గాంధీని అంటే అసెంబ్లీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పిఎస్సీ చైర్మన్ గా కూడా ఏదైతే గాంధీని నియమించడం దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇకపోతే బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యల మీద అరకపూడి గాంధీ ఏమన్నా రియాక్ట్ అయ్యారా? రాజ్ కుమార్, అరకపూడి గాంధీ వ్యాఖ్యల మీద ఏమన్నా రియాక్ట్ అయ్యారా? ఇప్పటివరకు అయితే అరకపూడి గాంధీ అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, అంటే బయటికి మీడియా ముందుకు రాలేదు. చూడాలి ఎవరు అంటే వచ్చి అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దానిపై ఏ విధంగా మాట్లాడతారు. నేను బీఆర్ఎస్ నుంచి గెలిచి ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి అని కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో అసలు ఈయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడా లేదంటే కాంగ్రెస్ లో ఉన్నాడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం